గడిచిన 5 సంవత్సరాల పాటు 3 రాజధానులే మా విధానం అంటూ 3 రాజధానులు మా విధానం అన్న వాళ్ళు ఈరోజు అకస్మాత్తుగా సిఆర్డిఏ పరిరక్షణ సమితి అంటూ ఒక సమితిని పెట్టుకొని మేము అమరావతి రైతులకు అండగా ఉంటాము అంటూ అమరావతి వచ్చిన వైసీపీ నాయకుల విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? అందరికి నమస్తే అండి. మీ వాసు పదిల జగన్మోహన్ రెడ్డికి మందులు సరిగా పనిచేయట్లేదని చెప్పటానికి ఇంకొక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి 2019 రాజకీయంగా ఎప్పుడైతే కలిసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టాడు, కొట్టేయండి అన్నాడు. కూల్చివేశాడు. అదే సీట్లో కూర్చొని అక్కడే ఇచ్చి అదే శిథిలావస్థగా తీసుకొచ్చాడు, పడేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చి రాజధాని ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మేము వైజాగ్లో రాజధాని కడతానని చిందులేసాడు, ఆటలేసాడు, బొబ్బెబిళ్ళ దొక్కాడు, జారి కింద పడ్డాడు బొక్క బోర్ల. అన్నీ కూడా కోర్టు వారు అతని అన్నీ కూడా తిప్పికొట్టి రాజ్యాంగం ప్రకారం ప్రజలకి ఒక రాజధాని అనుకున్నారు. ఇక్కడే అమరావతి రాజధాని ఉండాలి, 3 రాజధానులకి అసలు ప్రసక్తే లేదని కోర్టు వారు ముట్టికాయలేసి జగన్మోహన్ రెడ్డి అప్పుడు బాగానే ఉన్నాడు. మాకు 3 రాజధానులు అన్నాడు, ఏదో 3 రాజధానులకు అర్థం చెబుతాడు. ఇక్కడేమో అసెంబ్లీ అంటాడు, అక్కడేమో సచివాలయం అంటాడు, అక్కడేమో ఏదో అంటాడు, అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మరి జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను అన్నాడు కదా. ఈ సైకో బ్యాచ్కి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు, 30,000 ఎకరాలు సరిపోదు, 50,000 ఎకరాలు కావాలని చెప్పాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. తర్వాత 3 రాజధానులు అన్నాడు. తర్వాత ఇప్పుడు కొత్తగా బిళ్ళలు పనిచేయడం మానేసి మళ్ళీ పిచ్చోడికి రాయిలాగా మా విగన్ అన్నాడు. చూడండి, ఇతను 3 అని చెబుతాడు. ఏదైనా ఇతను అధికారం అవడానికి 3 కష్టపడ్డారు. విజయమ్మ, షర్మిలారెడ్డి, పార్టీ ఇతను కాదు, ఒక పాప ఎవడో పెట్టుకున్నాడు, యువజన శ్రామిక రైతు పార్టీ అని, వాడి దగ్గర లాక్కున్నాడు. ఈ 3తో కలిపి వైఎస్ఆర్ పార్టీ అని, యువజన శ్రామిక రైతు పార్టీని వైఎస్ఆర్ అని అక్షరాలు మార్చేసి పెట్టుకున్నాడు జగన్ రెడ్డి. ఈ 3ని ఎలా అయితే మోసం చేశాడో సేమ్ టు సేమ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు మతి ఉందా, మతి లేదా? ఫస్ట్ అది చెప్పు జగన్ రెడ్డి. నీ ఆలోచన విధానం ఏంటి? ఇప్పుడు 30,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళని కన్నెత్తి కూడా చూడలా. పరదాల పాడు నువ్వు అసెంబ్లీకి వచ్చావు 2010 నుంచి 24 దాకా. మరి ఇప్పుడు సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ ఏంది జగన్ రెడ్డి? చెప్పు. 30,000 మంది ఉన్న రైతులకి ఒక్కరోజు కూడా చూడనోడివి 24 రైతులు ఇప్పుడు పొలం ఈనంటుంది. రాజధానికి రోడ్లు నాన్న అటువంటి రైతులు 24 మంది. మేము రైతు సోదరులు వాళ్ళు కూడా తప్పు పడట్లా, వాళ్ళకి అడిగే హక్కు ఉంది, వాళ్ళ పొలము వాళ్ళు ఇవ్వాలి, ఇస్తారు, వాళ్ళని కూడా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ చేత కేసులు వేయించి యాక్సెస్ రోడ్లన్నీ కూడా బంద్ చేయించి మధ్యలో ఇటు వేసా, మధ్యలో ఉంది చూశారు కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జగన్ రెడ్డి కళ్ళు కనిపించట్లే, తాడేపల్లిలోనే ఉన్నావుగా. ఒక రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్లో వస్తా ఒకసారికి ఆగిపోతే సిగ్గుండొద్దు నీకు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ముఖ్యమంత్రి ఒలగబెట్టావు జగన్ రెడ్డి. ఏమీ లేదు. సిఆర్డిఏ పరిరక్షణ అంటే ఏంటంటే, సి అంటే క్యాష్, ఆర్ అంటే రౌడీయిజం, డి అంటే దగ, ఏ అంటే దాన్ని ఏమంటారు, ఆత్మ బలిదానాలు, అంటే ఆత్మాభిమానం లేకపోవటమే ఈ సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దగా కుట్రలు క్యాష్తో కొట్టేసి పడేయాలనుకునే సిఆర్డిఏ పరిరక్షణని అక్కడున్న రైతులు, తాడేపల్లి రైతులు, ఉండవల్లి రైతులు, పెనమాక రైతులు చెప్పు తీసుకొని కొట్టారు. జగన్ రెడ్డి నీకే చెప్తున్నా, తొత్తులు నీ కుక్కలని చెప్పుకున్నారు, మేము చెప్పట్లా. పేరు నానిగాడు చెప్పాడు, నేను విశ్వాసమైన కుక్కని, జగన్ రెడ్డికి విశ్వాసమైన కుక్కని అని రాంబాబు చెప్పాడు. మీ కుక్కల్ని చెప్పులతో కొట్టారు. మేము అడుగుతున్నాం, నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి, నీవు ఇప్పుడు కడపలో నువ్వు ఉంది, మేము అడుగుతున్నాం, నువ్వు రాజధాని రైతులకు అనుకూలమైతే 33,000 మందిని వదిలేసి 30,000 మంది రైతుల్ని 22 మంది కోసం పోరాడుతున్నాం. 22 మంది కోసమైనా స్టాండ్ తీసుకొని సావు. మేము ఎందుకంటున్నాం సావు అని అంటే, మా నాయకుడు నువ్వు చాలాసార్లు సావు అన్నావు, పిస్టల్తో గాలవాలన్నావు, మేము అనకూడదా జగన్ రెడ్డి? నువ్వు రైతుల పక్షాన్ని నిజంగా 24 మంది అయినా నిలబడితే వాళ్ళకి తలా 2 కోట్లు డబ్బులు, 24 మందే కదా, తలా 2 కోట్లు డబ్బులు వాళ్ళకి. నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కదా,
ఏం చేసుకుంటావు చెప్పు జగన్ రెడ్డి? వాళ్ళకు నువ్వు న్యాయం చేయవు. ఇట్లాగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఇప్పుడున్న అమరావతికి వనరులు వస్తున్నాయని, రాష్ట్రానికి రాజధాని ఒక కట్టడం ఏర్పడుతుందని నీ కుతంత్రాలు చేసి రైతులను రెచ్చగొట్టి రైతుల చేత రైతుల మీద దాడి చేయాలనుకుంటున్నావు. చూసావా, ఇది చాలా తప్పు. మీ కుక్కలకి తగిన శాస్త్రి జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి పరదాల పాటు నడుస్తుంటే ఏందని అనుకున్నాం. అప్పుడున్న ఇంటెలిజెన్స్ చెప్పింది, ఒరే బాబు నువ్వు గనక పరదాలు లేకపోతే నీకు కోడిగుడ్లు రాళ్ళు వేస్తారు, నువ్వు సీఎం అని కూడా మర్చిపోయి పరదాలు కట్టుకోమన్నారు. ఈ విషయం జగన్ రెడ్డికి తెలుసు, కానీ ఈ కుక్కకు తెలియదు. పేరు నాని గాడికి, అంబటి రాంబాబు గాడికి, ఈ అప్పిరెడ్డికి, ఆడెవడో దేవిని అవినాష్ ఉన్నాడు, వాళ్ళ నానేమో మంచిగా చెప్పాడు. ఆయన పాప చచ్చిపోయాడు, ఆయన గురించి ఎందుకు. ఇలాంటి పనికి వాళ్ళందరిని రెచ్చగొట్టి కొడుకులతో కొట్టించారు. రైతులు అన్నీ తెలిసిన విఘ్నులు, పెనమాక రైతులు, ఉండవల్లి రైతులు రేపొద్దున కూడా ఆలోచిస్తారు. వారు కూడా మా అమరావతికి వారు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి నీ ఆటలు ఇక చాలా సాగించలేవని జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్తున్నాం. అంటే ఇక్కడ కోడిగుడ్లేసి కొట్టి మా గౌరవాన్ని పెంచారు ఇక్కడ అని అంబటి రాంబాబు గారు చదువుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అవునులేండి, వాళ్ళ పేటెంట్ హక్కులు. తల్లిని అగౌరవపరచడం గౌరవంగా ఫీల్ అవుతారు జగన్మోహన్ రెడ్డి. చెల్లిని బయటికి కట్టేసి ఆస్తిలో భాగం కూడా ఇవ్వకపోవటం గౌరవంగా ఫీల్ అవుతారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చంపేస్తే వాళ్ళు ఎవరో కూడా కనుక్కొని కూడా వాళ్ళని దండించకుండా వాళ్ళంపటి వాళ్ళకే సపోర్ట్ చేస్తే అది గౌరవంగా భావిస్తారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయన అస్థికలు రాకుండానే సంతకాల సేకరణ పెట్టి సీఎం పదవి కావాలనుకున్నప్పుడు గౌరవంగా ఫీల్ అయ్యే వాళ్ళకి కోడిగుడ్లు వేస్తే గౌరవంగా ఏమైద్దని మేమందరిని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రజలు విఘ్నులు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి రాత్రులేమో పబ్జీ ఆడుకుంటాడు, పొగులేమో అందరితో ఆడుకుంటాడు, రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటాడు. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో 1 గంట, బెంగళూరు ప్యాలెస్లో 1 అరగంట, హైదరాబాద్లో 1/4 గంట. ఈ 1/4 గంట ఎందుకంటున్నామంటే వాళ్ళకి పెద్ద నాయకుడు అంబటి రాంబాబు రేపు కాబోయే సీఎం, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనఫిషియల్ సీఎం. అంటే మనం ఆ మాక్ అసెంబ్లీలు నడుస్తూ ఉంటాయి కదా, అలానే మాకు సీఎంగా అంబటి రాంబాబు ఉంటాడు. అతను 1 గంట, గంట అన్నాడు. మేము చెప్తున్నా, సిగ్గు శరం ఏమీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి తొత్తులు మాత్రమే. ఎలా చెబుతారు? ఇప్పుడు ఒక మాట, నిన్న బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారు, మేము మావిగాని సూచన చేశాము, ప్రభుత్వ విధానం అమరావతి అంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు, మా ఇష్టం వచ్చింది మేము చేస్తాము, మేము అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాము, మావిగానే మా రాజధాని అని చెప్పి వాళ్ళు చాలా క్లారిటీగా చెబుతున్నారు. ఎలా చూడాలంటారు మరి? బొత్స సత్యనారాయణ గారు మొన్నే పాపం తీవ్ర అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్ పోలే బయటకు వచ్చాడు. వారికి వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడి ప్రజలు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆయన ఏం మాట్లాడారు కూడా తెలియటానికి. కానీ మేము వివరిస్తున్నాం. అంటే వీళ్ళ విధానాలు ఎప్పటికప్పుడు మారుతాయా? బొత్స సత్యనారాయణ గారిని అడుగుతున్నాం, మీ విధానాలు మీ నాయకుడిని బట్టి మారుతాయా, ప్రజలను బట్టి మారుతాయా? రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటే దానికి తగ్గట్టు విధానాలు మార్చుకోవాలి పార్టీలు, ఏ పార్టీ అయినా. కానీ మీ మీ పార్టీ విధానాన్ని ప్రజల మీద నెడతారా బొత్స సత్యనారాయణ గారు? అంటే జగన్మోహన్ రెడ్డి కలగంట 3 రాజధానులు అంటాడు, జగన్మోహన్ రెడ్డి కలగంట మావిగన్ అంటాడు, జగన్మోహన్ రెడ్డి కలగంట అసలు భారతదేశంలో రాజధాని రాశారా రాజ్యాంగంలో అంటాడు. అంటే మీరు అంటే ఒక నియంతలాగా, ఒక హిట్లర్ లాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నారో అవన్నీ మీరు ప్రజల మీద రుద్దుతారా అని బొత్స సత్యనారాయణ గారిని అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారిని సూటిగా అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ విధానాలు ఇక్కడ వేరు, గవర్నమెంట్ విధానాలు వేరు, ప్రజల యొక్క అవసరాలు వేరు అని బొత్స సత్యనారాయణ గారు పెద్ద ఆయన ఒక మంత్రిగా వెలగబెట్టారు. ఒక టైంలో సీఎం రేస్లో ఉన్న మనిషి ఇప్పుడు పాపం బంట్రోత్ అయిపోయాడు బొత్స సత్యనారాయణ. మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారిని, ప్రజా విధానాలకి ప్రజలకి ఏమైతే కావాలో అవి చేసేవాళ్లే ఎప్పుడైనా ఉంటారు. మీరు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే మీరు 3 రాజధానులనే ఎలక్షన్కి వచ్చారు. మొన్న 151 11 అయినాయి. ఇప్పుడు మీరు మావిగారు అన్నారనుకోండి, 1 అయితో మరి అవి కూడా వస్తుందో లేదో బొత్స సత్యనారాయణ గారు ఆలోచించాలి. బొత్స సత్యనారాయణ గారు ఇట్లా 10 కాలాల పాటు చల్లగా ఉండి అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ ముందు మాట్లాడాలి. పెద్దలు విఘ్నులు ఏమైనా ఉంటే మంచి సలహాలు ఇవ్వాలి. అంటే ఆయన ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మేము రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే అది అతను కుక్కను చూసి పందన్నా, ఆవును చూసి ఇది కాదన్నా, లేదా ఇది గుడి చూసి ఇది కాదన్నా, ఇది మంచి అని కాదు చెడు అన్నా,
మేము దానికే పని చేస్తాం, వెట్టి చాకిరిగా పని చేస్తాం, కుక్కల మాదిరే పని చేస్తాం, మాకు విఘ్నత లేదు, మేము ఒక సైకో కింద పని చేయడానికే ఇష్టపడతాం, మాకు ప్రజా బలం కానీ ప్రజల అవసరాలు కానీ సంబంధం లేదని చెప్పినందుకు బొత్స సత్యనారాయణ గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం.